హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలిగిన వెటరన్ నటి కస్తూరి గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో ఎన్నో సినిమాలు నటించారు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సినిమాలతో పాటు టీవీ సీరియళ్లలోనూ నటిస్తున్నారు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్తో తెలుగు నట మరింత ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు సినిమాల కంటే తమిళ సినిమాలే ఎక్కువగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్గా ఆమె పడిన ఇబ్బందుల గురించి రివీల్ చేశారు. ఓ హీరోతో తాను 3 సినిమాలు చేయవలసి ఉంది. మొదటి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అతను టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. తన లిమిట్స్ దాటి ప్రవర్తించడానికి ట్రై చేశాడు. తాను కొంతవరకు భరించాను, కానీ ఆగడాలు ఎక్కువ అవడంతో ఒక్కసారిగా అసహనాన్ని వ్యక్తం చేశానని చెప్పారు. అందరి ముందు సీరియస్ అయ్యాను. ఆ కక్షతో ఆ సినిమా నుంచి తీసేశారు. ఆ తర్వాత మిగతా 2 సినిమాల నుండి కూడా తన బలం ఉపయోగించి తప్పుకునేలా చేశాడు. అయినా తానేం బాధపడలేదు. అది కూడా తన మంచికే అనుకుంది అన్నారు. ఎందుకంటే మనసులో తిట్టుకుంటూ పైకి నవ్వుతూ పలకరిస్తూ నటించడం తన వల్ల కాదు. తాను ముక్కుసూటి మనిషి. విషయం ఏదైనా ముఖం మీదనే చెప్పే తత్వం నాది అన్నారు. కస్తూరి తెలుగులో 1992లో గ్యాంగ్ వార్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నిప్పురవ్వ, గాడ్ ఫాదర్లోనూ నటించారు. అలాగే జగపతి బాబుతో చిలక్కోటు సినిమాలోనే నటించారు. ఇంకా రథయాత్ర, అన్నమయ్య చిత్రాల్లోనూ వైవిధ్యమైన పాత్రలతో కస్తూరి మెప్పించారు. ఇంకా నాగార్జునతో ఆకాశ వీధిలో మూవీలో మెరిశారు. ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్లోనూ నటించారు.